ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, ఇవాళ ఒక మంచి టఫెస్ట్ టాపిక్తో వచ్చాను. ఎందుకంటే యుగ యుగాల నుంచి తరతరాల నుంచి ఆ ప్రశ్నకి సరైన సమాధానం దొరకట్లేదు. సో ఇవాళ ఆ ప్రశ్నని మీ ముందు ఉంచబోతున్నాను. ఉద్యోగం మంచిదా, వ్యాపారం మంచిదా? సో దీనికి సరైన సమాధానం ఎక్కడ దొరకట్లేదు నాకైతే. ఎందుకంటే నేను కూడా ఒక 3-4 సంవత్సరాల క్రితం బిజినెస్ చేద్దామని ఒక చిన్న ట్రైల్ వేసాను. ఒక 4-5 వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా సరే చిన్న గ్రౌండ్ వర్క్ చేసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. సో డాడీ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ అంటే, ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, వద్దురా బాబు, మహా వాళ్ళే చేతులు కాల్చుకున్నారు వ్యాపారాలు చేసి, మనం ఎంతరా బాబు, ఏదన్నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందంటే తట్టుకోలేం, రోడ్డు పడిపోతాము. కాబట్టి మనం జీతాలు తీసుకునే స్థాయిలో ఉంటేనే కంఫర్టు, జీతాలు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళామంటే కాలిపోతాం. వద్దురా బాబు, హ్యాపీగా జాబ్ చేసుకో అన్నాడు. సరే ఏంటని నాకైతే అర్థం కాలేదు. మరి ఏంటి రామ్ ప్రసాద్ గారు అయితే మరి ఈ ప్రశ్నకి ఏం చెప్తారు? మేబీ మీ నాన్నగారు కరెక్టే చెప్పుండొచ్చు కూడా. సో ఇప్పుడు మెజారిటీ పీపుల్ ఏం కంక్లూడ్ చేస్తున్నారంటే, మీ ఆలోచన మారాలి, మీ పేరెంట్స్ ఆలోచన మారాలి, ఉద్యోగాలు వదిలి వ్యాపారాల వైపు వెళ్ళండి, 10 మందికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్తున్నారు. మేబీ రైట్ అవ్వచ్చు, కానీ పూర్తిగా అదే కరెక్ట్ అని చెప్పలేం. ఓకే, ఉద్యోగమా వ్యాపారం అంటే తేల్చేయడం అంత సులువైన పని అయితే కాదు. ఇప్పుడు మీ నాన్నగారు చెప్పారంటే మీకు ఆయనకన్నా మీ మేలు కోరే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆబ్వియస్లీ అంతే కదా. ఆయన జీవితకాల ఎక్స్పీరియన్స్తో ఆయన చూసిన వాటితో చెప్పారు. ఎందుకంటే ఒక వ్యాపారంలో ఫెయిల్ అయితే ఆడి జీవితమే మొదటికి వచ్చేస్తుంది. అవును సార్, నిజం. జీవితం పోద్ది. ఒక ఉద్యోగంలో ఫెయిల్ అయితే ఏం పోద్ది? జీతం పోద్ది. మళ్ళీ ఇంకో జీతం పెద్ద కష్టం కాదు. 30,000 ఉద్యోగస్తుడికి జాబ్ పోతే 20,000కు 25,000కు జాయిన్ కావచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా జాయిన్ అవ్వచ్చు మన అదృష్టం బాగుంటే. ఒకసారి వ్యాపారంలో దివాలా తీసి రోడ్డును పడ్డామంటే ఇంక సెకండ్ ఆప్షన్. ఆ భయంతో ఆయన అలా చెప్పాడు. ఈరోజు హైదరాబాద్లో స్టార్టింగ్ జాబ్స్ 18,000, 22,000 జాబులు రోజుకి 10 ఉంటాయి. నువ్వు జాయిన్ అవుతానంటే ఎవరైనా, వీళ్ళు కూడా అలాగే 3-4 ఏళ్ళు ఏదో ఒకటి జాయిన్ అవుతారు. ఇంటర్వ్యూకి వెళ్తే తీసేసుకుంటారు. అంటే కామన్ అయిపోయింది కదా 16,000, 18,000, 20,000 అనేది. సో కాబట్టి ఒక ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం పోయినా ఉద్యోగం రావడం పెద్ద కష్టం కాదు. ఎప్పుడు లోయర్ శాలరీలో ఉన్నప్పుడు, హై శాలరీలో ప్రాబ్లం ఉంటుంది. కానీ వ్యాపారంలో పడిపోతే కోలుకోవడం చాలా కష్టం. సో ఆ భయంతో వెల్ విషర్స్ చెప్తారు. కానీ మోటివేషనల్ స్పీకర్స్ ఏదైనా చెప్పొచ్చు. సో అది హాఫ్ అన్ అవర్ పైకి లేపి పెడుతుంది, కానీ తర్వాత కష్టం కదా. 6 గంటలు బాగానే ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ ఆలోచన మారాలి, ఉద్యోగాలు కల్పించాలి, నువ్వు అది కావాలి ఇది కావాలి అంటే లేచి పరిగెత్తు, లేచి అంత ఈజీ కాదు. ఉద్యోగమే, వ్యాపారమే. ఏది చేసినా బెటర్గా చేయాలి. ఉద్యోగాలు చేసి వ్యాపారస్తుల కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉద్యోగాల్లో ఫెయిల్యూర్ చాలా తక్కువ, వ్యాపారాల్లో ఫెయిల్యూర్లు ఉంటాయి. ఫెయిల్యూరే ఎక్కువగా ఉంటుంది. నేనేమంటానంటే, ఇది చాలామంది మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసాం కనుక, ఇటు ఉద్యోగస్తులు కానీ అటు వ్యాపారస్తులు కానీ, ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు, నా దగ్గరకు వచ్చి నన్ను కలిసిన క్లయింట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఉద్యోగాన్ని మీరు వ్యాపారంలాగా చేయాలి, వ్యాపారాన్ని ఒకరు ఉద్యోగంలాగా చేయాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇదేదో కాస్త డిఫరెంట్గా కూడా ఉంది మీ కాన్సెప్ట్. మొదటగా ఉద్యోగాన్ని వ్యాపారంలాగా ఎలా చేయాలి అర్థం చేసుకుందాం. ఉద్యోగాన్ని వ్యాపారంలాగా చేయాలి అంటే, ఇప్పుడు మనం ఆఫీస్లో మార్నింగ్ 10 to 6 ఏదైతే ఉందో దాన్నే వ్యాపారంగా చేయాలి. అది ఎలా చేస్తారంటే, చాలామంది క్లయింట్స్ని కలిసాం, వాళ్ళు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసాం కాబట్టి చాలామంది యంగ్స్టర్స్, అంటే మరీ యంగ్ కాదు, ఒక 30-34 ఇయర్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు, టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలో చేస్తున్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చినప్పుడు, టాప్ మోస్ట్ కంపెనీస్లో, కొన్ని స్టార్టప్ కంపెనీస్లో చూస్తే వాళ్ళ నెట్వర్త్ రాస్తూ పోతాను నేను. ఫస్ట్ ఎవరు వచ్చిన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఫ్యామిలీ డీటెయిల్స్ అయిపోయాక మీ ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఉంది అంటే, వీళ్ళందరికీ ఎంప్లాయీ షేర్ ఆప్షన్స్లో వచ్చిన స్టాక్స్ ఉన్నాయి. ఈసాప్స్ అంటారు. ఈసాప్స్ అంటే ఎంప్లాయీస్కి
షేర్స్ ఇస్తారు ఆప్షనల్గా. అంటే ఈఎస్ఓపి ఓకే ఈఎస్ఓపి ద్వారా తీసుకున్న స్టాక్స్ ఉన్నాయి. అవి వీళ్ళకి కొన్నిసార్లు పార్ట్ ఆఫ్ సిటీస్ ఇస్తారు, కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ బేస్ ఇస్తారు, లేదా క్వార్టర్లీ వీళ్ళకి ఒక డిస్కౌంటెడ్ ప్రైస్లో ఆఫర్ చేస్తారు. బోత్ లిస్టెడ్ కంపెనీస్ ఇస్తాయి, అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఇస్తాయి. అప్పుడు ఏమవుతుంది, యాజ్ అన్ ఎంప్లాయ్ యువర్ గెటింగ్ సాలరీ, ఇన్ అడిషన్ టు దట్ యువర్ ఆల్సో బయింగ్ ది కంపెనీ షేర్స్. కంపెనీ షేర్స్ అంటే ఏంటి, కంపెనీలో భాగస్వామ్యమే, స్టేక్ తీసుకోవడమే కదా. అంటే అప్పుడు ఏమైంది, ఉద్యోగం ఒకటైందా, వ్యాపారం కూడా అయిందా, వ్యాపారం కూడా కంపెనీలో మీ షేర్ కూడా పెరుగుతుంది కదా. అటువంటి ఉద్యోగాల్లో ఉంటే, ఎందుకంటే ఇప్పుడు నేను 33 years 32 years కుర్రోళ్ళని చూసినప్పుడు ఐటీలో వీటి ఇప్పటివరకు సంపాదించిన నెట్వర్క్ అంతా ఒకటైతే వాడిని ఈసాప్స్ వాల్యూ వెస్టెడ్, ఎట్ టు బి వెస్టెడ్ అని ఉంటాయి వాటికి, దానికి కొంచెం పీరియడ్ ఉంటుంది వాటికి. అదే 2-3 crores ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 4 crores 5 crores ఉన్న వాళ్ళు 50 years ఉండి లాస్ట్ 15 years ఒకటే కంపెనీలో చేసి ఆయనకున్న షేర్స్ వర్త్ అరౌండ్ 11-12 crores ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి ఏ వ్యాపారం చేస్తే అంత గొప్పగా సంపాదించగలిగేటోళ్ళు ఇక్కడ సంపాదించారు కదా. నథింగ్ బట్ యువర్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్. సో ఇటువంటి కంపెనీస్లో వర్క్ చేసే ప్రయత్నం చేయాలి. అందరికీ ఆపర్చునిటీ రాకపోవచ్చు. ఇప్పుడు చాలా స్టార్టప్స్ లిస్ట్ అయినప్పుడు చూస్తే ఎంప్లాయీస్కి వచ్చిన షేర్ వాల్యూ ఇస్ millions of rupees. చాలా కంపెనీస్ గూగుల్ లిస్ట్ అయినప్పుడు కూడా చాలామంది ఎంప్లాయీస్ మల్టీ-మిలియనర్స్ అయిపోయారు. 26 million అంత వచ్చింది ఈచ్ ఎంప్లాయీ ఆ రోజు. రీసెంట్గా లిస్ట్ అయిన స్టార్టప్స్ అన్నీ కూడా మన డెలివరీ యాప్స్ ఇవన్నీ అది. సో ఉద్యోగాన్ని కూడా చాలా తెలివిగా చేయాలి, వ్యాపారంలాగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక విధంగా వ్యాపారస్తులు అయ్యారు, కంపెనీలో పార్ట్నర్ అయ్యారు విత్ ఎ ఫిక్స్డ్ శాలరీ, సేఫ్టీకి సేఫ్టీ, సెక్యూరిటీ, అండ్ యూఆర్ ఆల్సో గ్రోయింగ్ విత్ ద కంపెనీ. అప్పుడు మీ ఎఫర్ట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడతారు. కంపెనీ ఎంత గ్రో అయితే ప్యారల్గా మీరంత గ్రో అవుతారు కదా. ఇదే ఉద్యోగాన్ని వ్యాపారంలాగా చేయటం. సూపర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇలా దొరకని పక్షంలో ఏం చేయాలి, ఈసాప్స్ ఇచ్చే కంపెనీ లేని పక్షం దొరకపోవచ్చు కదా. ఉద్యోగంలో కూడా గ్రోత్ వెతుక్కోవాలి, ఎదుగుదల లేని ఉద్యోగాలు చేయకూడదు. ఏం చేస్తాం సార్, ఇదే తెలుసు మాకు, ఇదే ఉద్యోగం అంటే కాదు. అవసరమైతే మీరు కంపెనీలు మారాలి, సెక్టార్స్ మారాలి, అవకాశం ఉంటే సిటీలు మారాలి, ఇంకా అవకాశం ఉంటే కంట్రీలు మారాలి. ఇలా మారిన వాళ్ళలో ఫెయిల్యూర్ చాలా తక్కువ, గ్రోత్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకే కంపెనీలో 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న వాళ్ళకన్నా ఈ 10 ఏళ్లలో 3 కంపెనీలు 2, కొంతమంది ఎక్కువ, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఎవరైతే ఇండియా వదిలేసి 15 ఏళ్ల క్రితం బయటకు వెళ్ళారో ఈరోజు వాళ్ళ సాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ గెట్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. నెట్వర్క్ చూస్తే 25, 30, 40, 50 కోట్లు అలానే ఉంది. అంటే అప్పటి నుంచి సంపాదిస్తున్నారు. సో కాబట్టి గ్రోత్ రాలేదని ఒక దగ్గర ఆగొద్దు. గ్రోత్ కోసం మీ ప్రయత్నాలు చేయాలి. జాబ్లో కూడా కంపెనీ మారండి, ఇండస్ట్రీ మారండి, సిటీస్ మారండి, అవకాశం ఉంటే కంట్రీస్ మారండి. ఇవి కూడా ఎర్లీ ఏజ్లోనే చేయాలి. జాబ్లో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి 40 అబోవ్ మైగ్రేషన్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయవు. ఇప్పుడు చాలామంది ఉన్నారు అగ్రికల్చర్ లేబర్ కింద వెళ్తారు కొన్ని కంట్రీస్కి, యూరోప్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల. వీళ్ళు గ్రాడ్యుయేట్స్, దీనికి రిలవెంట్ రాకపోతే అగ్రికల్చర్లోకి వెళ్ళిపోతారు, 1 year వీసాలు అలా. దే మేక్ లాట్ ఆఫ్ మనీ, దెన్ దే సెటిల్, దే మూవ్ అక్కడ ఒక నుంచి ఇంకో దానికి. సో ఉద్యోగాన్ని కూడాను చాలా ప్లాన్డ్గా, ఒక వ్యాపారాన్ని చేసినంత గొప్పగా ప్లాన్ చేసుకుంటే ఎస్. ఇప్పుడు మనకు సుందర్ పిచ్చే వీళ్ళంతా మారుతంగా, సత్యనాథన్లా వీళ్ళంతా ఉద్యోగస్తులే కదా. ఉద్యోగస్తులుగా అయిన తర్వాత కదా ప్రపంచానికి సత్తా ఏంటో చూపించు. మరి ఏంటి, ఎలా అయ్యారు? ఉద్యోగంలో కూడా మీకు తెలివితేటలు ఉండి మీరు రైట్ స్టెప్స్ తీసుకుంటే ఎదుగుతారు. ఎంత తెలివి ఉన్న రైట్ స్టెప్ కూడా తీసుకోవాలి కదా. సో ఉద్యోగాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు కొన్ని లక్షల కొద్దీ వచ్చి క్లోజ్ అయిపోయిన స్టార్టప్ కంపెనీ, ఐటీ కంపెనీస్ కన్నా, నడుస్తున్న ఐటీ కంపెనీస్ కన్నా వీళ్ళిద్దరు నెట్వర్క్ చాలా ఎక్కువ. సత్యనాథన్లది కానీ సుందర్ పిచ్చేది కానీ. మరి ఉద్యోగంలోనే సక్సెస్ అయ్యారు కదా. అంటే తక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కువ ఉంటాయి. సిమిలర్లీ వ్యాపారాల్లో ఫెయిల్ అయినవి కూడా చాలా ఉంటాయి. అర్థమైంది కదా. ఉద్యోగాన్ని వ్యాపారంలాగా ఫీల్ అవ్వండి. గ్రోత్ రావాల్సిందే, రాకపోతే కావాల్సిన మార్పులన్నీ తీసుకోవాల్సిందే. భయపడుతూ ఒకే కంపెనీలో కంఫర్ట్ ఉందంటే గ్రోత్ అయిపోద్ది. ఇది ఉద్యోగం గురించి. ఇప్పుడు వ్యాపారాన్ని ఉద్యోగంలాగా ఎలా చేయాలని చూద్దాం. ఉద్యోగం అంటే అసలు బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఉద్యోగంలో ఏముంటుంది? నెలకు ఒక ఫిక్స్డ్ శాలరీ ఉద్యోగం. వ్యాపారంలో కూడా అదే పని చేయాలి. అంటే డే 1 కుదరకపోవచ్చు, వ్యాపారం ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా నా లైఫే వ్యాపారం, దీన్నే కిందికి మీదికి చేస్తే ఇక్కడ పెడితే డబ్బులు వస్తుందని అనుకోవద్దు. దాని నుంచి కొంత మొత్తం ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా తీసి మీ ఫ్యామిలీ కోసం, వాళ్ళ అవసరాల కోసం పక్కన పెట్టాలి. ఈ పక్కన పెడితే నాకు ఎఫ్డీలో 7 వస్తుంది, నా బిజినెస్లో పెడితే 30 వస్తుంది అనే తప్పుడు భావన. మీకంటూ ఒక శాలరీ పే చేసుకోండి, టైమ్లీ పే చేసుకోండి. ఆ పే చేసుకున్న దాన్ని మీ ఫ్యామిలీ కొరకు పెట్టండి, వాళ్ళ భవిష్యత్తు అవసరాల కొరకు పెట్టండి. అప్పుడు మీరు సేఫ్ గార్డ్ చేస్తున్నారుగా,
బిజినెస్ని ఫ్యామిలీని బిజినెస్ రిస్క్లో పెట్టకూడదు. అర్థమైంది కదా, అలా పెంచుకోవాలి. అయితే చాలామంది ఏమంటారంటే బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇంకా 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 దాన్నే పెంచుతుంటాడు. ఒక విషయం అర్థం చేసుకోండి, బావిలో నీళ్లు మీరు తోటం మొదలేసిన అవే ఉంటాయి, నింపుదాం ట్రై చేస్తే నిండదు. వ్యాపారస్తుతో ప్రాబ్లం ఏంటంటే వాడు బావిని నింపుదాం ట్రై చేస్తూ పోతాడు, ఇంకా ఇంకా పోస్తూ పోతాడు, అది ఎప్పటికీ నిండదు. అలాగే మీరు తోటం మొదలేసినా అయిపోదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే చాలా వ్యాపారాలు అంటే బియాండ్ పాయింట్ నడిపిస్తే వచ్చే లాభాల కన్నా దాన్ని అమ్మేస్తే వచ్చే లాభం ఎక్కువ. ఇది చాలామంది పట్టుకున్నారు ఈ మధ్య స్టార్టప్స్. మన హైదరాబాద్లో కూడా టాప్ మోస్ట్ హాస్పిటల్ కో-ఫౌండర్స్ కొన్ని వేల కోట్లకి ఆ హాస్పిటల్ అమ్మేసి ఇప్పుడు వేరే హాస్పిటల్లో ప్రశాంతంగా డాక్టర్స్ లాగా పనిచేస్తున్నారు. మన హైదరాబాద్లోనే ఉన్నారు, మన నేమ్స్ కోట్ చేయకూడదని చెప్పట్లేదు. చాలామంది ఉన్నారు అలా. ఎందుకు? బిజినెస్ చేశారు, దే ఆర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. వన్ షుడ్ నో ఎప్పుడు బిజినెస్ నుంచి బయట రావాలో కూడా తెలవాలి కదా. ఇప్పుడు అంత సంపాదించాక మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటే ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అది చేసుకుంటాడు. అది చేయటం అనేది ఆయన చాయిస్ కదా. సో చాలామంది నేను చూసేది ఏంటంటే ఎక్కువ మెజరబుల్ ఫెయిల్యూర్స్ బిజినెస్ పీపుల్లోనే అవుతాయి. వాళ్ళు ఇన్కమ్ పెరిగిన కొద్దీ ధైర్యం పెరుగుతుంది, ఆ పెరిగిన ధైర్యంతో ఉన్నదంతా ఎప్పుడు బెట్టింగ్లోనే పెట్టేస్తారు. అంటే వ్యాపారంలో పెడతారు, కొత్తది ఇంకొక ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దీన్ని అటు రూట్ చేస్తారు, దాన్ని ఇటు రూట్ చేస్తారు, ఆగరు ఒక దగ్గర. ఈ ప్రాసెస్లో ఒకసారి జీరో అయిపోతారు. ఓకే, వ్యాపారాలు అందరికీ ఎందుకు సెట్ అవుతుంది అంటానంటే వ్యాపారాలు అన్నీ ఒకలాంటి వ్యాపారాలు కాదు. కొన్ని వ్యాపారాలకి ఏమీ అక్కర్లేదు, బుర్ర అక్కర్లేదు, బుద్ధి అక్కర్లేదు, క్యాపిటల్ ఉంటే చాలు, మనీ ఉంటే చాలు. ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్స్ ఉంటాయి కదా, టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఫ్రాంచైజీలు ఏమీ ఉండదు. మీరు మనీ పెడితే ఎంప్లాయీస్ని వాడే ఇస్తాడు, ట్రైనింగ్ వాడే ఇస్తాడు, బిల్డింగ్ సిస్టమ్ వాడే పెడతాడు, ఇన్వెంటరీ వాడే మెయింటైన్ చేస్తాడు, మీరు ఏ లొకేషన్ పెట్టాలో వాడే, మీ ప్రాపర్టీ అంతా వాడే, మీరు పెట్టాల్సిన డబ్బులే. ఇప్పుడు కేఎఫ్సి లాంటి ఫ్రాంచైజీలకి కొన్ని కోట్లు అడుగుతాడు, వాడు నెట్వర్క్ అడుగుతాడు, డిపాజిట్స్ అడుగుతాడు. అప్పుడు ఇంకా మీరు చేయాల్సిందే ఉంది, అవుట్లెట్ సెటప్ మొత్తం అంటే ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నప్పుడు వీటి బిజినెసే పెట్టాలి. 50,000కి, ₹1,00,000, 2 లక్షలకి జాబులు చేయకూడదు, నెలకి 1,00,000కి. ఇప్పుడు ఏం చేసుకుంటావు? నీ తల్లిదండ్రుల సంపాదన 60 కోట్లు ఉంది, నువ్వు నెలకి 1,00,000 చేస్తే ఏం చేస్తావు? నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. అటువంటి వాళ్ళు బిజినెస్లన్నీ అన్నీ ఒక రకం బిజినెస్లు కాదు కదా. ఏ ప్రూవెన్ ఫ్రాంచైజీ మోడల్ వాడే ఇస్తాడు. ఫ్రాంచైజీలు ఎక్కడ పడితే అక్కడ ఎవరు వాడే లొకేషన్ ప్రూవ్ అయ్యి ఇక్కడ నడుస్తుందంటే ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీకి దీనికి ఇంత దూరం ఉంటేనే ఇస్తాడు, వాడు నడిపిస్తాడు. ప్రాబబ్లీ నీ ఇన్వెస్ట్మెంట్ మీద నీకు సంవత్సరానికి ఒక 30%, 20% వర్కౌట్ అయ్యే బిజినెస్ చాలా ఉన్నాయి. ఈరోజు క్లాస్ స్టోర్స్ అవి చాలా వచ్చినాయి, మనం కూడా చూస్తూ ఉంటాం కొత్త కొత్త బ్రాండ్స్. అటువంటి బిజినెస్ కావాల్సింది ఏంటి? ఓ గొప్ప తెలివితేటలు కాదు, క్యాపిటల్ కావాలి. అంటే ఇప్పుడు ఎలా చెప్తాం? ఆడు బిజినెస్ చేశాడని చెప్పి ఏమీ లేనప్పుడు కూడా బిజినెస్ చేస్తాడు అవుతుందా? కాదు. కొన్ని ఇన్వెన్షన్స్ అవుతాయి, దానికి అన్నీ కావాలి. తెలివి కావాలి, డబ్బు కొంచెం కావాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి, పబ్లిక్ రిలేషన్స్, ఇవన్నీ కావాలి. సో అన్ని బిజినెస్ అంటే సింపుల్ కాదు, బిజినెస్ ఈజ్ నాట్ అంత అనుకున్నంత ఈజీ కాదు. సో ఒక వ్యక్తి నేను బిజినెస్ చేయనంటే అది ఆయన ఫెయిల్యూర్ కాదు, వాడి పరిస్థితులు ఎవరిని వాడే జడ్జ్ చేసుకుంటాడు. ఈరోజు ఐఐఎం నుంచి ఐఐటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 15% ఉద్యోగాలు వస్తే తీసుకోవట్లే ఆఫర్స్. 1 crore ఆఫర్ని రిజెక్ట్ చేసిన వాళ్ళ స్టోరీలు కూడా చదువుతున్నాం మనం. క్యాంపస్ రిక్రూట్మెంట్లో 1 crore ఆఫర్ని రిజెక్ట్ చేసిన ఐఐఎం క్యాండిడేట్స్ ఉన్నారు. దే ఆర్ మోర్ ప్యాషనెట్ ఇన్ బిజినెస్. అలానే ఏ ప్యాకేజ్నా తీసుకొని వెళ్ళిపోతారు, అసలు బిజినెస్ థాట్లో ఉండదు. ఎందుకంటే దట్స్ ఎ పర్సన్ బికాజ్ ఆఫ్ ఆల్ ఈ సరౌండింగ్స్, ఫ్యామిలీ పర్సన్ ఇవన్నీ బట్టి కదా. సో కాబట్టి ఒకరు బిజినెస్ చేయకపోతే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. సరైన ఎవరి క్యాపబిలిటీస్ వాళ్ళకే తెలుసండి. అతను తీసుకొని నన్నేమో కరెక్ట్. ఇప్పుడు మోటివేషన్ చూసి ఎప్పుడు 10 మందికి ఉద్యోగం ఇస్తాడు గొప్పోడు, అందరం అలాగే చెప్తాం, నచ్చాలి కదా అందరికీ అని చెప్తే ఈరోజు ఈ మధ్యాహ్నానికి మానేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటి పరిస్థితి? జాబ్ అనడం చాలా సులువు కదా. అలా కాదు. అట్ ద సేమ్ టైం కొన్నాళ్ళ పాటు జాబ్ చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా బిజినెస్కి ఉపయోగపడవచ్చు. డెఫినెట్గా. ఇప్పుడు ఒక సెక్టర్లో ఒక 4-5 ఏళ్ళు పనిచేస్తే నీకు తెలుసు దాకుతోకలేంటి. సో ఆ బిజినెస్లో నేను ఎవడు మోసం చేయలేడు. నువ్వు డే 1 బిజినెస్ పెట్టేస్తే నీ ఎంప్లాయీస్ కూడా నేను మోసం చేస్తాను కదా. అవగాహన పెంచుకోవాలి. ఏది చేసినా ఎందుకు చేస్తున్నారు, వ్యాపారం అయినా బిజినెస్ అయినా ఎందుకు చేస్తున్నారు, అల్టిమేట్ గోల్ ఏంటి? ఏముంటుందండి అల్టిమేట్ గోల్ చెప్పండి? డబ్బు సంపాదించడమే. అక్కడే ప్రాబ్లం. మీరు చెప్పిన అల్టిమేట్ గోల్ అంటే డబ్బు సంపాదించి హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవడం. అది నెక్స్ట్ది కరెక్ట్, ఫస్ట్ది కరెక్ట్ కాదు. లైఫ్లో సెటిల్ అయిపోవాలి, పెద్ద బంగ్లా కట్టుకోవాలి, కారు ఉండాలి, లావిష్గా పిల్లల్ని చదివించుకోవాలి, ఒక మంచి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అనుభవించాలి, అంతే. అంతకు మించి చేయగలిగింది బిజినెస్ అయినా వ్యాపారం అయినా డబ్బు ఎక్కువ సంపాదించడానికంటే దానికి ఎండ్ లేదండి.
నేనేమంటానంటే మీరు చేసే వృత్తి అయినా వ్యాపారం అయినా ఏదైనా అది మీకు హ్యాపీ లైఫ్ లివింగ్ ఇచ్చేది ఉండాలి. హ్యాపీగా సంతోషంగా బ్రతకడానికి చేయండి, ఏది చేసినా ధైర్యంగా బ్రతకడానికి చేయండి. కానీ ధనవంతులాగా చచ్చిపోవడం చేస్తే ప్రాబ్లం. 100 కోట్లు చేసే టార్గెట్ పెట్టుకుంటే 100 కోట్లు అయిందాక వీడికి ప్రశాంతత ఉండదు. తర్వాత వీడు ఉంటాడు లేదా డౌట్ కదా. దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ చేస్తే ఏదైనా ఓకే. వ్యాపారాల్లోకి వెళ్ళాలని ఎక్కడా రూల్ లేదు. చాలామంది ఇప్పుడు వ్యాపారం అనగానే మీరు చూడండి, ఫుడ్ ట్రక్ బిజినెస్ ఎంతమంది పెట్టారు తెలుసా హైదరాబాద్లో? 99% ఫెయిల్యూర్, నాట్ 2% 3% కాదు, 99 ఫెయిల్యూర్. ఈరోజు ఆన్లైన్లో ఎతకండి సెకండ్ హ్యాండ్ ఫుడ్ ట్రక్లు 100 కొద్ది అవైలబుల్. ఎందుకు? అందరూ పెట్టి ఫెయిలే. పేపర్ మీద వేసినప్పుడు చాలా బాగుంటుంది బిజినెస్. ఫుడ్ బిజినెస్లో ఫెయిల్యూర్స్ ఈజ్ వెరీ హై. మన సెక్షన్ ఒక్కరిని చూస్తాం, వాడిని చూసి రిప్లికేట్ చేస్తే అవ్వదు. సో అంత ఈజీ కాదు బిజినెస్. అలా చేయొద్దని ఎవరికి చెప్పట్లా. మీ పరిస్థితులు అంచనా వేసుకొని మీకున్న క్యాపిటల్ అంతా. చాలామంది బిజినెస్ అనగానే పెట్టే డబ్బు ఉంటే పెట్టేస్తారు. ఫుడ్ బిజినెస్లో మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే పెట్టడానికి ఎంత అవుతుంది, 10 లక్షలు అవుతుంది, కానీ తర్వాత అన్నప్పుడు దాన్ని పోషించడానికి ఎవరి మంత్ మళ్ళీ పెట్టాలి, మంచి మాస్టర్లు దొరకాలి, మంచి చెఫ్లు ఉండాలి. ఒకవేళ ఆ చెఫ్ మధ్యలో వెళ్ళిపోతే మ్యాన్ మేనేజ్మెంట్ రావాలి. మీకు ఒక రోజు నడిచిన అడగకపోయినా మీరు ఖర్చులు బేర్ చేయాలి. అప్పుడు ఒక 1.5 year నిలదొక్కుకోవాలంటే మీరు ప్లాన్ చేసిన పెట్టుబడి ఎంత ఉందో మళ్ళీ ఆపరేషన్ కూడా అంత పెట్టుబడి రెడీగా పెట్టుకోవాలి. డే 1 లాభాల్లోకి రారు. ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి. కానీ డైరెక్ట్గా ఎప్పుడు మారుతాయి తరాలు, ఎప్పుడు మారుతాయి, తల్లిదండ్రుల మనస్తత్వం మారాలి, విద్యా వ్యవస్థ మారాలి, ఉద్యోగస్తుని కాదు చేయాల్సింది వ్యాపారస్తుని అంటే అది చెప్పుకోవడం చాలా సులువు. హై టోన్లో చాలా గొప్పగా మాట్లాడవచ్చు. ప్రాక్టికల్లీ అంత పాసిబుల్ కాదు. సో పరిస్థితులను అంచనా వేసుకొని బాధ్యతలు నోడు ఎలా చేస్తాడండి. ఐ టెల్ యూ, ఒక క్లయింట్కి ప్లానింగ్ చేస్తున్నాను, 35 years, శాలరీ ఎంతంటే 85,000 ట్యాక్ హోమ్ శాలరీ చెప్పారు. కిందకి వచ్చాక సార్ లోన్స్ ఏమైనా ఉన్నాయంటే హోమ్ లోన్ 50,000 ఉందన్నాడు. హోమ్ లోన్ 50,000 ఎలా ఉంటుంది? బ్యాంకర్ అంత ఎలిజిబిలిటీ ఇవ్వడం, మీరు బ్యాంకర్ని మోసం చేశారన్నాను. లేదు సార్ నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు. ఎంత ఇవ్వాలంటే ఈ శాలరీకి రాస్తారని. అప్పుడు నా శాలరీ ఎక్కువ అన్నాడు. 1,25,000 శాలరీ సార్ అప్పుడు నాది. ఐటీలో చేస్తూ 1,25,000 నుంచి 80,000కి 85,000కి శాలరీకి పడిపోవటం ఏంటి సార్ అన్నాను. కంపెనీ మారాను సార్ అన్నాడు. కంపెనీ మారితే పెరగాలి కదా సార్ అన్న. లేదు సార్ నేను ఎర్లియర్ చేసిన కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది, వాళ్ళు సన్నగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసారు, బెంగళూరు కంపెనీ తీసేసి ఆఫీస్కి రమ్మన్నారు. నేను వెళ్ళాను అన్నాడు. ఎందుకు వెళ్ళామన్నా? సార్ మా మదరు హెల్త్ బాగాలేదండి, ఆమెకు నేను సర్వీస్ చేయాలి, అసలు ఆమె లైక్ మూవ్ కాలేరు, మా ఫాదర్ కూడా హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలేసి ఆడికి వెళ్తే వీళ్ళని ఎవరు చూసుకుంటారు? ఆయన ప్రయారిటీ అది. సో ఇప్పుడు ఆయన ఫెయిల్యూరా శాలరీ కట్ తీసుకుంటే? బాధ్యత గల మనిషి స్ట్రగుల్ అవుతున్నాడు ఇప్పుడు, ఆ శాలరీ సరిపోక. బట్ అయినా ఆప్షన్ లేదు. నాకున్న ఈ కమిట్మెంట్స్కి నేను జాబ్ ఎక్కడో ఎత్తుక్కోలేను సార్ ఖాళీగా ఉండి. వెంటనే వీడు ఒక్కడే పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు, 85,000 తీసుకున్నాడు. ఈజ్ రైట్. సో వీ షుడ్ నాట్ జడ్జ్ సమ్వన్. ఇప్పుడు శాలరీ తక్కువైందని వాడు ఫెయిల్యూరా? స్కిల్ సెట్ లేకుండా రెస్పాన్సిబిలిటీస్, అతని కమిట్మెంట్స్ తనకు ఉన్నాయి. దీస్ ఆర్ ఇట్. సాక్రిఫైస్ చేశాడు. సేమ్ ఇస్ ద కేస్ బిట్వీన్ బిజినెస్ అండ్ జాబ్. జడ్జ్ చేయొద్దు, బిజినెస్ గొప్పదని చెప్పొద్దు, జాబ్ గొప్పది కాదని కూడా చెప్పొద్దు. రైట్. దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. సో మరి గవర్నమెంట్ జాబ్ పరిస్థితి ఏంటి? అమ్మో రిలాక్స్డ్గా ఉంటుంది, మంత్లీ గ్యారంటీ శాలరీ, గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఎట్లా? ఈరోజు యాజ్ ఐ అండర్స్టాండ్, నేను కలిసిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ది మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ ఎంప్లాయీస్. అన్హ్యాపీయెస్ట్ ఎంప్లాయీస్, సంతోషంగా లేరు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ వస్తారు. బ్యాంక్ ఎంప్లాయీస్ చాలామంది వస్తారు నా దగ్గర. వీళ్ళంతా క్లవర్స్. ఇప్పుడు వీళ్ళు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ప్రిపేర్ అయినప్పుడు వీళ్ళు జాబులు కొట్టారు, మిగిలిన వాళ్ళకి జాబులు రాలా. ఆ జాబులు అన్నంత ఐటీలోకి వచ్చారు, ఇప్పుడు 2-3 లక్షల జీతాలు చేస్తున్నారు. వీళ్ళకి 55,000 45,000 జీతాలే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళంతా నిజంగా టాలెంటెడ్. అంటే రీసెంట్ లాస్ట్ 10 yearsలో ఎవరైనా టాలెంట్ ఉంటేనే. హ్యూజ్ కాంపిటీషన్ కదా. ఒక పోస్ట్కి 2,000-3,000 మంది అప్లై చేస్తే వచ్చిన పోస్టులు అవి. వాళ్ళు అనుకున్నది వేరు. ఈరోజు గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న రెస్పాన్సిబిలిటీ కానీ వర్క్ లోడ్ కానీ చాలా ఎక్కువ బేర్ చేయలేకపోతున్నారు. సాటర్డే సండేలు పనిచేసే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. మాకు బ్యాంక్ పీఓ వచ్చింది, బ్యాంక్ క్లర్క్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు చాలామంది జాబులు రిజైన్ చేసి బయటకు వస్తున్నారు. బిఎస్ఎన్ఎల్లో రిజైన్ చేసిన నాకు తెలుసు, కమర్షియల్ ట్యాక్స్లో రిజైన్ చేసిన నాకు తెలుసు. చాలా డిపార్ట్మెంట్స్ మీకు వచ్చిన సార్ మోస్ట్ ఆఫ్ ది, అంటే ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, చాలా స్టేట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లు కూడా శాలరీ డేట్ ఈరోజు ఫిక్స్డ్ లేదు. బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీకి శాలరీ డేట్ లేదు, ఒక ఫిక్స్డ్ డేటు. మరి ఇంకెందుకు జాబ్ చేస్తున్నారు? వాళ్ళ స్కిల్ చాలా ఎక్కువ.
ప్రైవేట్ జాబ్లో చేసే వాళ్ళకన్నా గవర్నమెంట్లో జాబ్ చేసే వాళ్ళు కూడా ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఆర్ కాంపిటేటివ్ ఇనఫ్ అండ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ ఆ రోజు అదృష్టం బాగోక ఆ జాబులు కొట్టారని ఈరోజు ఫీల్ అవుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఒకళ్ళు మానేసి ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ జాబ్ ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వీఆర్ఎస్కి ఎలిజిబిలిటీ ఉంటే వీఆర్ఎస్ తీసుకొని ప్రైవేట్ జాబులు స్టార్ట్ చేస్తున్నారు. సో వెళ్ళనంత వరకు ఏదో దూరపు కొండలు నునుపన్నట్టు కనపడుతుంది. లక్షల మందికి ఇన్స్టిట్యూట్ కోచింగ్లు ఇచ్చి ఇన్స్టిట్యూట్లు బాగుపడటం తప్పితే ఎవరి జీవితాలు బాగుపడితే జాబ్ వచ్చినోడిది బాగుపడదు, జాబ్ రానోడిది బాగుపడదు. మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఎంతమంది ఐఏఎస్లు రిజైన్ చేశారు. దే నాట్ హ్యావింగ్ పర్సనల్ లైఫ్. ఆ వచ్చే శాలరీకి ఇప్పుడు ఐఐటీలు చేసి కొంతమంది ఇనిషియల్గా యాస్పిరేషన్ ఉంటుంది, నేను కొట్టేస్తాను. ఐఐటీ చదివాక కూడా వచ్చి ఐఏఎస్లు ప్రిపేర్ అయ్యి కొట్టారు. కొట్టాక వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే ఈజ్ నో వేర్. అంటే ఆయన ప్రయారిటీ అయిందిలేండి, అప్పుడు ఆ రోజు ప్రయారిటీ, ఈరోజు చూస్తే నాది కరెక్ట్ కాదేం ప్రయారిటీ అయింది. దట్స్ ఎ పవర్. ఐఏఎస్ ఇస్ నాట్ ఎ స్మాల్ జాబ్. కానీ ఆ పవర్ కూడా వచ్చినాక ఆయన సాటిస్ఫాక్షన్ లేక వెళ్ళిపోయిన వాళ్ళు గూగుల్లో కొడితే దొరుకుతారు, జస్ట్ యూట్యూబ్లో కొట్టండి. సో వీ కాంట్ డిసైడ్. ఇది కూడా కేసు టు కేసు, ఇది కూడా కేసు టు కేసు. నాకు విపరీతమైన ఆస్తి ఉంది, బట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే హ్యాపీ ఏం చేస్తానో చేసుకోవచ్చు. బట్ ఆస్పిరేషన్స్ ఉండే నేను ఫ్యామిలీని మార్చాలి, సంపాదించాలంటే గవర్నమెంట్ ఉద్యోగం కరెక్ట్ కాదు. ఆ జీతాలు అక్కడే ఉండిపోతాయి, ఎప్పటికి పెరుగుతాయి, పీఆర్సీలు ఎక్కడ వస్తున్నాయి. సో అది కూడా కరెక్ట్ కాదు. సో గ్రోత్ ఉన్న జాబే చూసుకోవాలి. ప్రైవేటా గవర్నమెంట్ కాదు, ఎక్కడ గ్రో అవుతా, బిజినెస్ లాగా గ్రో అవ్వాలి. చేసేది ఉద్యోగం అయినా వ్యాపారం లాగా గ్రో అయ్యేది చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అంటే నేను ఎప్పటి నుంచో డైలమాలో ఉన్నా, నేను వ్యాపారం చేద్దామా లేదంటే ఉద్యోగం కంటిన్యూ చేద్దామా, ఇంట్లో వాళ్ళు ఏమో ఇలా అంటున్నారు అలా అంటున్నారు, ఏంటన్న డైలమాలో ఉన్నాను. సో అంటే నేనున్న డైలమా ఆబ్వియస్గా బయట చాలామంది కూడా ఉండొచ్చు. సో ఇవాళ మీ ద్వారా దానికి సంబంధించిన కంప్లీట్ క్లారిఫికేషన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రయత్నించాం అంతే సార్, నిర్ణయాలు వాళ్ళవే, ఎస్ ఎస్ మన ఆలోచన చెప్పాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్ అండి.